ఈరోజు కర్నూలులో కావేరీ బస్సు సజీవ దహనం 20 మంది చనిపోవడం, అందులో చిన్న పిల్లలు. వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఒక దాదాపు 12-15 మంది బ్రతికి బయటపడ్డారు. వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు. ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు. 16 చలానాలు కట్టకుండా ఉన్న ఆ కావేరీ బస్సుకి 221 బస్సులు ఇమీడియట్ గా సీజ్ చేయాలి. ఆ ఓనర్ ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి, కనీసం ఓనర్ ద్వారా ₹1 కోటి ఇప్పించాలి. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే